కంప్లైంట్ వచ్చేసి నేను ఎప్పుడైతే సూపర్ 6 మీరు అమలు చేస్తలేరు, సూపర్ 6ల స్థానంలో మీరు ఆడపిల్లలకు జరుగుతున్న అన్యాయాలు ఏవైతే ఉన్నాయో, పసిపిల్లల పైన రేపులు జరుగుతున్నాయి, పసిపిల్లలను మర్డర్లు చేస్తున్నారు, ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది, ఈ రాష్ట్రంలో అనేక హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి, వీటిపైన ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ధ్యాస పెట్టాలి, సూపర్ 6ను ఎగరగొట్టి వీటిని అమలు చేస్తున్నారు మీరు అనే మాట నేను మాట్లాడడం జరిగింది. దాని మీదనే కేసు రిజిస్టర్ చేసినట్లు నోటీసులు ఇచ్చినారు. ఎవరైతే నేరస్తులు ఉన్నారో నేరస్తులను అరెస్టులు చేయకుండా వాళ్ళను గాలికి వదిలేసి నేరం జరిగిన విధానాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తే వారిని అరెస్టు చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దీనికి మూల్యము చెల్లించక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.